తండ్రి సమానమైన మిమ్మల్ని ఎంతో సీనియరు, మీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మీ అనుభవము కూడా వాళ్ళ నాన్నతో సమానమైన మీరు, అంటే మీ అనుభవం అంతా కూడా రాజకీయాలకు అవసరము. అలాంటి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టీలోకి ఆహ్వానించలేదు? మీ పైన ఎందుకు అంత వైషమ్యం, అంత వ్యతిరేకత ఎందుకు ఆయనకు? ఈ బుద్ధుడికి నా మెదడులో క్వశ్చన్ మార్కే. ఈ బుద్ధుడికి ఆన్సర్ లేదు దానికి. మీ సన్నిహితుల ద్వారా నాకు ఆన్సర్ లేదు. నేను చెప్తున్నా కదా, వై అని నేనే ప్రశ్నించుకున్నా కూడా మిమ్మల్ని నేను తప్పు చేశానేమో, గాయపరిచాను. ఎలాంటిదని మీరేమని ఆలోచిస్తున్నారా? నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, ఏ ద్రోహము చేయలేదు. వాళ్ళ కుటుంబ శ్రేయస్సే కోరిన వాడిని. వాళ్ళ తండ్రి ఎంట 30 సంవత్సరాలు నేను ఒక్కడు నడిచిన వాడిని. అదే డిఎల్ రవీంద్రారెడ్డి అంటూ ఉంటాడు, నాను నీను సీను అని ఒక రిధం మాట్లాడతాడు ఆయన. నాను నేను ఉన్నారు కానీ సీను లేడయో, నీకు నీ ఫ్రెండ్కు నువ్వు తప్ప ఎవరు లేరని. ఆ విధంగా నడిచిన వాడిని. ఇక్కడ ఒక అంశం తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నుంచి వచ్చిన అనంతరం మీరు కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని సరే తన కుటుంబానికి ఎంతో ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి మీరు ఇక వెన్నుతన్నుగా నిలిచారని ఒక కసి, ఒక కోపంతోనే మిమ్మల్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారనేది కూడా పార్టీ వర్గాల్లో అప్పుడు వెలువెత్తిన ఒక అంశం అన్నమాట. దీనికి మీ సమాధానం ఏంటి? నేను ఒక్క విషయం చెప్తున్నాను బ్రదర్. వాజ్పేయి గారు కూడా ముందు కాంగ్రెస్లోనే ఉన్నారు, చంద్రబాబు గారు కూడా ముందు కాంగ్రెస్లోనే ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులందరూ ముందు కాంగ్రెస్లో ఉండి వచ్చిన వాళ్ళే. జాతీయ పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినటువంటి ప్రజానాయకులు చాలామంది ఉన్నారు. అనాదిగా కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పరిపాలించింది అంటే దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గుర్తింపు ఉందో ఒక తూరి మీరు ఆలోచన చేయండి. నేను ఒక మాట చెప్తున్నా. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి దేశభక్తితో తన ప్రాంతానికి తన దేశానికి సేవ చేయాలనే భావన ఉంటుంది, కాదనిలే. అందరూ చేసిన వాళ్ళే కాదంటే కొన్ని కారణాల వల్ల కొద్దిమంది వేరే పార్టీలు పోయినారు, వేరే పార్టీలు పెట్టుకున్నారు, మళ్ళీ విలీనమైనటివి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. అట్లే ద్వేషభావాలతో దూరమైనటివి ఉన్నాయి. కొద్దిమంది చితికిపోయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే, నేను కాదన్నాను. ఎవరు చెప్తారు? ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఒక ఉద్యమం ఒక ఉప్పెనలా లేచింది. ఈరోజు చిరంజీవి గారు విలీనం అయిపోయినారు. రేపు జగన్ రెడ్డి గారు కూడా విలీనం కాకూడదు అని ఏముంది, అవుతారేమో. అలానే అనుకుంటున్నారా? లేలే, సంఘటనలు సన్నివేశాలు మనకు చెప్పి రావు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాంగ్రెస్ మీరు ఒక్క తూరి ఆలోచన చేయండి. ఒక సీనియర్ నాయకుడిగా నేను ఎందుకు చెప్తున్నానంటే, బీజేపీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, కానీ ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నాయి? కాంగ్రెస్ యూపీఏ అంటుంది, ఎన్డీఏ అంటుంది. దట్ మీన్స్ కోయలేషన్ గవర్నమెంట్. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు, ఎన్డీఏ. అప్పటికి ఏమి అర్థము? ఎన్డీఏ ఎంపీస్ వాళ్ళందరూ బీజేపీ ఎంపీస్ కాదు, ఎన్డీఏ. అదేవిధంగా యూపీఏకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళంతా కూడా యూపీఏ భాగస్వాములు. తప్పు చేయని, మంచి చేయని, ఇంకోటి చేయని భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పుడు ఆ బరువు, కీర్తి కానీ అప్రతిష్ట కానీ మోయాల్సిందే, తప్పదు. అందువల్ల ఏం చెప్తున్నా అంటే, రేపు పొద్దున్నే ఇంకొక రకంగా చేరొచ్చు పార్టీలో. చేరకూడదని ఏముంది? బ్లడ్ ఒకటే. ఆయన అంటుంటాడు చంద్రబాబు గారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్. అది ఏమో ఎటువంటి పరిస్థితుల్లో తల్లి బిడ్డను ఎత్తుకుంటుందేమో మనకేం తెలుసు. ఏం తప్ప నేను మాట్లాడకూడదా ఈ వయసులో? తప్పేముంది? ఇక్కడ తల్లి మీద బిడ్డ అలిగి ఉంది కదా, అంటే తల్లి ఓదారిసే బిడ్డ దగ్గరికి వస్తుంది అనుకుంటారా? పోనీలే బ్రదర్ అని ఒకటి అంటున్నా. జగన్ మాట్లాడే విధి విధానాల్లో, జగన్ తీసుకునే నిర్ణయాల్లో కాంగ్రెస్ భావాలు లేవా? నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు లేవు? ఉన్నాయి. తన తండ్రి భావాలు కనిపిస్తున్నాయి, కాంగ్రెస్ భావాలు కనిపిస్తున్నాయని ఎక్కడ ఎవరు భావించడం లేదు. ఇవి డీప్గా పోతే అందరికి అర్థమైంది. ఇక్కడ ఎంపీగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా,
చేసిన అభివృద్ధి ఏమీ లేదు, కేవలం కులం కార్డుతోనే గెలుస్తూ వచ్చారనేది కూడా ఒక విమర్శ ఉంది దీనికి. నన్నే కులస్తులు కూడా నిందించింది ఏముంది, రెడ్లకే పనిచేస్తాడని. అట్లంతా ఏం లేదు. ఒక కులంతో ఎవడు ఎన్నుకోబడ్డు, అందరూ ప్రేమించి, అందరూ గౌరవించి, అందరూ మనసులో స్థానం సంపాదించుకుంటేనే మనం ఎన్నికల్లో నెగ్గగలుగుతాం. ఒక కులం మీద ఎప్పుడు